ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటున్నాం. అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తాయి? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి పీసీఓడి, పీసీఓఎస్ ఉన్నా వస్తుంది, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా వస్తుంది, ఒబేసిటీ ఉన్నా వస్తుంది. ఓకే. సో ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్కి లీడర్స్. వీటిని కరెక్ట్ చేసుకుంటే పీరియడ్ రెగ్యులరైజ్ అవుతుంది. పిల్స్ విషయానికి వస్తే ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటే నో ప్రాబ్లం అండి. ఏదైనా పెద్ద శుభకార్యం, ఏదన్నా దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎప్పుడో తప్పనిసరిగా మీ పెద్దవాళ్ళ కోసం వేసుకుంటే నో ప్రాబ్లం. అలా కాకుండా చిన్న చిన్న వాటికి కూడా బర్త్డే ఫంక్షన్స్కి వెళ్తున్నా, పీరియడ్ రాకుండా ఆపాలి అన్నా, ఏదైనా ట్రావెలింగ్లోకి వెళ్తున్నా, చిన్న చిన్న వాటికి కూడా పిల్స్ వాడుతుంటారు. ఇంటర్వ్యూ ఉన్నా కూడా పిల్స్ వాడే వాళ్ళు ఉన్నారు తెలుసా. ఇంటర్వ్యూ ఉన్న పిల్స్ వాడతారు. ఏదన్నా గేమ్స్లో కొంతమంది గేమ్ చేంజర్స్ ఉంటారు కదా, గేమ్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో ఆ టైంలో కూడా పిల్స్ వాడతారు. ప్రతి దానికి పిల్లు వాడడం వల్ల ఏమవుతుంది అంటే మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది తగ్గిపోతుంది, మీకు ఛాన్సెస్ తక్కువ అవుతాయి. అండ్ దానితో పాటు లోపల ఆ బ్లడ్ అంతా కూడా క్లాట్స్గా తయారయ్యి హెవీ పెయిన్ రావడం, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అయిపోవడం, కడుపులో నొప్పి ఎక్కువగా అనిపించడం, బాడీ స్వెల్ అయిపోవడం, అండ్ దానితో పాటు పింపుల్స్ ఎక్కువగా రావడం, స్ట్రెస్ పింపుల్స్, పీరియడ్ పింపుల్స్ రావడం, ఈ హార్మోనల్ పింపుల్స్ రావడం, వీటి వల్ల ఫేస్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇట్లా టమ్మీలాగా ఇట్లా తయారైపోతారు. సో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా పిల్స్ వాడొద్దు. తప్పని పరిస్థితి అయితే వాడండి. లేదు అంటే అది ఇంపార్టెంట్ ఫంక్షన్ అయితేనే మీరు అటెండ్ అవ్వండి. మీకు లేదు అది కొంచెం అంత ఎప్పుడో ఒకసారి కానీ రెగ్యులర్ గా దాన్ని మాత్రం అయితే చేయకూడదు. సో ఇప్పుడు పీసీఓడికి, పీసీఓఎస్ కానీ లేదా కానీ మీ ఆయుర్వేదంలో, మీ హెల్త్ క్లినిక్ లో ఎంతవరకు దీనికైతే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో వాళ్ళందరికీ ఫస్ట్ డైట్ ప్రిఫర్ చేస్తాను, ఫిజికల్ యాక్టివిటీ చెప్తాను. అండ్ దానితో పాటు కొన్ని ఆయుర్వేదిక్ హెబ్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ హెబ్స్ తోటి కషాయం లాంటివి చేసి ఇవ్వడం, ఆ హెబ్స్ పౌడర్స్ని ఇవ్వడం, ఇలా చేసాం మనం. అందరికీ కూడా పీరియడ్ రెగ్యులరైజ్ అయింది. దానితో పాటు ఈ వెయిట్ కూడా కొంచెం తగ్గుతూ వచ్చారు. సో ఇప్పుడు వెయిట్ తగ్గేదానికి కూడా మీకు ఆయుర్వేదం. ఓకే. సో వెయిట్ లాస్ అవ్వడానికి డైట్, ప్రతి దానికి డైట్ ఇంపార్టెంట్. నువ్వు ప్రాపర్ డైట్ లేకుండా, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా నువ్వు ఏ మందులు వాడినా, ఏ జబ్బుకు వాడినా నీకు ఆ జబ్బు తగ్గదు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, జబ్బు ఉంది అంటే ఇది తినకూడదు, ఇది తినండి, ఈ పని చేయండి, ఈ పని చేయకండి, అది ప్రతి జబ్బుకి ఖచ్చితంగా డాక్టర్ అనేవాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. అలా కాకుండా నువ్వు అన్నీ తిను అనని ఏ డాక్టర్ కూడా చెప్పరు. ఇమ్యూన్ డెఫిషియన్సీ డిసీజెస్లో మాత్రమే అన్నీ తినమని చెప్తారు. అంటే హెచ్ఐవి లాంటి డిసీజ్ ఉంటుంది. సో అతనికి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటే మనిషి యొక్క ఇమ్యూనిటీని దెబ్బతీసే వైరస్ అని అర్థం. సో అటువంటి అతనికి అన్నీ తినమని చెప్తారు. ఎందుకు అంటే అతని ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం అన్నీ ఇవ్వాలి. అదే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటే ఒక వంకాయ, గోంగూర, చికెన్ తినొద్దని చెప్తారు అంతే. సో అంటే కొన్నిటికి కొన్ని ఫుడ్ ఉంటుంది, మాత్రం ఇటు ఉంటాయి అంట. డాక్టర్ లేకపోయినా కూడా మనోళ్ళు పోయి తీసుకొని నాకు తుమ్మిది తగ్గింది అంటే ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ డాక్టర్ గారికి లేకుండా నువ్వే అంటే ఫార్మసిస్ట్ ఏం చెప్తే నువ్వు వేసుకుంటున్నావు. మెడికేషన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎటువంటి అనర్థాలు ఏమైనా ఉన్నాయి? నా దగ్గరికి రీసెంట్గా చిత్తూరు నుంచి ఒక పేషెంట్ వచ్చారు. సో తనకి టెస్టులు చేస్తే ఏ డిసీజ్ లేదు, బట్ వెయిట్ లాస్ అవుతున్నాడు. అన్ని రకాల ఎస్టీడీ డిసీజెస్ టెస్టులు అండ్ నార్మల్ టెస్టులు అన్నీ చేయించాము. అంతా బాగానే ఉన్నాడు, బట్ వెయిట్ లాస్ అవుతున్నాడు. అతనికి కొంచెం భయం అలాంటిది కూడా ఉన్నింది. సో కౌన్సిలింగ్ ఇచ్చి మన ఆయుర్వేదంలోనే కొన్ని ఇచ్చాము పౌడర్స్. అయితే అతను ఏం చేశాడు అంటే కొన్ని మనం హోమ్లో ఇంట్లో తయారు చేసే ఉంటాయి కదా కొన్ని ఆయుర్వేదం. సో కొన్ని అవి ఇచ్చాను నేను. తన ప్రాబ్లమ్ని మనం అనాలిసిస్ చేసి నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేసి ఇచ్చాము. తను ఏం చేశాడు అంటే దానిపైన నేమ్ ఉన్నవన్నీ కూడా ఫార్మసీలో వెళ్ళి తీసుకున్నారు. అవన్నీ తీసుకున్న తర్వాత ఒక 1 or 2 months వాడాడు. అప్పుడు కొంచెం బాగానే ఉందేమో. 3rd monthకి వచ్చేసరికి అతనికి రిజల్ట్స్ అనేవి అనిపించడం లేదు. మళ్ళీ వచ్చి మీరు నాకు ఇచ్చారు కదా అది కావాలని వచ్చాడు రీసెంట్గా 3-4 days బ్యాక్. అంటే చెప్పాను, సో అప్పుడంటే నువ్వు వెయిట్ లాస్ అయ్యి డల్గా ఉన్నావు కాబట్టి నీకు ఆ మంత్కి అవి ఇచ్చాము. ఇప్పుడు నువ్వు కొంచెం బాగానే ఉన్నావు, 1 month ఆఫ్టర్ నువ్వు అవి మరి తగ్గించుకొని తీసుకుంటే బెస్ట్ కదా. మరి ఇవే నువ్వు బయట తీసుకున్నావు, నీకు ఏదైనా ఎఫెక్ట్ అయితే అంటే ఇంకేం మాట్లాడలేదు. సో సొంత ట్రీట్మెంట్ అనేది
కెమికల్స్ డ్రగ్స్ ఉన్న వాటితో చేయొద్దు. నార్మల్గా ప్లాంట్ బేస్డ్ వాటితో చేసుకుంటే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇందులో ఒక ట్విస్ట్ ఏంటి అంటే తలనొప్పి వచ్చినా డోలో, ఒళ్ళు నొప్పులు వచ్చినా డోలో, ఫీవర్ వచ్చినా డోలో, మోషన్స్ అవుతున్నా కూడా డోలో వేసుకునే మహానుభావులు ఉన్నారు. ప్రతి దానికి డోలో 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 650. సో ప్రతి దానికి మనకి బాడీ పెయిన్స్, కొంచెం మనకి స్ట్రెస్ ఎక్కువైనా, ఎక్కువగా ఆలోచించినా, మనము ఎక్కువగా ఒక 6-7 అవర్స్ వెయిట్స్ క్యారీ చేయడం, ఇలాంటి వర్క్, హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారండి. సో అటువంటి వాళ్ళందరూ వర్క్ చేస్తారు, సాయంత్రానికి వచ్చేసరికి బాగా బాడీ పెయిన్స్ ఉంటాయి. సో అప్పుడు కూడా వాళ్ళు డోలో వేసుకోరండి. కొంతమంది చక్కగా వేడి నీళ్ళతో స్నానం చేసి చక్కగా మంచి ఫుడ్ తినేసి పడుకుంటే వాళ్ళకి అన్నీ తగ్గిపోతాయి తెల్లవారేసరికి. నార్మల్ పీపుల్స్ చిన్న చిన్న దానికి, నేను మొన్న చూశాను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తను ఏదో రిపోర్ట్స్ చూడడానికి కవర్ తీస్తున్నాడు. ఆ కవర్లో ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఇన్ని టాబ్లెట్లు ఉన్నాయి. ఫార్మసీ మోస్తున్నాడు అబ్బాయి. ఎందుకు బాబు నీకు ఆ మెడిసిన్స్ అన్ని, ఇవన్నీ దానికి దీనికని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇవన్నీ ఎమర్జెన్సీ మెడిసిన్ మేడం మనని. ఏం ఎమర్జెన్సీ, ఏదో 1-2 ఇన్ని టాబ్లెట్లు ఉన్నాయండి. ప్రతిదీ కూడా మందులకు అడిక్ట్ అయిపోతున్నారు. నీకు స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి. నీకు స్ట్రెస్ తగ్గడానికి ఒక మంచి పాట వినండి, లేదు అంటే చక్కగా డ్యాన్స్ వేయండి, లేదు అంటే నీకు నచ్చిన పని ఒక 10 నిమిషాలు చేయండి, లేదంటే మంచి కప్పు కాఫీ తాగండి, లేదా నచ్చిన వాళ్ళతో 4 మాటలు మాట్లాడండి. ఈ వీటికి టైం ఇవ్వరు, టాబ్లెట్కి టైం ఇస్తారు, ఇంకా సెల్ మళ్ళీ. అంటే ఎంజాయ్మెంట్ని ఒక పర్సన్తో అవసరం, వీళ్ళ స్ట్రెస్ని కానీ ఏదైనా తగ్గించుకోవడానికి మనిషికి ఇంకొక మనిషితో అవసరం లేకుండా ఆల్టర్నేట్గా ఉండే వాటితోటి స్ట్రెస్ని కానీ జబ్బును కానీ తగ్గించుకుంటున్నారు. ఎప్పుడైనా కూడా ఒక మనిషికి ఒక మంచిగా 2 మనుషులు కూర్చొని ఒక మంచి మాట, మంచి నవ్వు, ఒక మంచి హగ్గు, ఒక ప్రేమగా మాట్లాడుకోవడం, నచ్చిన ప్లేస్కి వెళ్ళడం, ఒక మంచి కాఫీ తాగడం, మంచి చెడు మాట్లాడుకోవడం, సో వాళ్ళకి ఫ్రీ అవుతుంది బాడీ అంతా కూడా. ఏడుపు వస్తే ఏడ్ చేయడం, నవ్వు అనిపించినప్పుడు చక్కగా నవ్వేయడం, డ్యాన్స్ చేయాలనుకున్నప్పుడు డ్యాన్స్ చేయడం, వర్షంలో తడవాలనిపించినప్పుడు తడవడం, ఇవన్నీ కూడా మనకి యూనివర్స్ ఇచ్చిన ఎంజాయ్మెంట్. వీటిని కాకుండా ఆల్టర్నేట్గా దేనికోసమో వెళ్ళడం, ఏదేదో కొని తెచ్చుకోవడం, రోగాల పాలవ్వడం, ఇదంతా వేస్ట్ అసలు. చక్కగా నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, నువ్వు పుట్టిన ప్లేస్కి, లేదు అంటే నీకు నచ్చిన విలేజ్కి, గ్రీనరీ ఉన్న దగ్గరికి వెళ్ళు, ఆ పొలం గట్లు అవన్నీ చూడు, ఆ నేచర్ని ఎంజాయ్ చేయి, ఆ వాటర్ని ఎంజాయ్ చేయి, ఆ పీపుల్స్ దగ్గర వాళ్ళు మాట్లాడే మాటలను ఎంజాయ్ చేయండి. సో ఇదంతా వన్ ఆఫ్ ద మెడిసిన్ అని చెప్పుకోవచ్చు, మనకి నేచర్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు, నేచర్ ఇచ్చే మెడిసిన్. బట్ వీటిలో ఎంజాయ్మెంట్ని చూడరు అందరూ, ఎందుకనో.